అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయంలో ఎంతో మంది వచ్చారు పోయారు, కానీ విలువలతో విశ్వసనీయతో ఆ రోజు రాజశేఖర్ గారు ఏ విధంగా చేశారో, రాజశేఖర్ గారు ఇక్కడ మిన్నగా మాట తప్పకుండా మడం తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రతి పేదవాళ్ళ కోసం అండగా ఉన్న నాయకుడి రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పి సభావంతులు చేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ హామీలు నెరవేర్చినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళ కోసం అండగా ఉండడం కోసం ముఖ్యంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి అమ్మఒడి కింద ప్రతి ఒక్కరికి ప్రతి మహిళల ఖాతాలో 15,000 రూపాయలు వేసి ప్రతి పిల్లవాడు చదువుకోవడం కోసం నాడు నేడు స్కూల్స్ అని ఏర్పాటు చేసి గతంలో కన్నా ఇప్పుడు హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ ఎంతో చక్కగా డెవలప్ అయ్యండి జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాము తెలియజేస్తున్నాం. మన పేద పిల్లలు బాగా చదువుకున్నా అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా అంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాము తెలియజేస్తున్నా. అదేవిధంగా మహిళలందరికీ డ్వాక్రా మహిళలందరి కోసం అండగా ఉండి ఆసరా కానీ చేయూత కానీ ఎన్నో సంక్షేమ పథకాలని పేదవాళ్ళ కోసం అండగా ఉన్నారు. జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో ఓసీలో కూడా పేదవాళ్ళు అని చెప్పేసి ఈబీసీ నేస్తం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరికీ కూడా 40 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం 15,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడి రాష్ట్రంలో జగన్మోహన్ అని చెప్పి సభావంతులు చేస్తున్నాం.